హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేమైతే మేడం ఇంటికి వచ్చాము. ఎందుకంటే హ్యాబీ వీక్ సాంబార్, అలాగే రసం, ఇదైతే బీరకాయ పల్లి, గుమ్మడికాయ పల్లి, గుమ్మడికాయ పల్లి, వేడి వేడి పలావ్. ఇదైతే అదైతే ఇది బజ్జీల కోసం కోసి పెట్టిన క్యాప్సికమ్. ఇదైతే రైస్, వైట్ రైస్ తినడానికి గల్లడి స్వీట్ పొటాటో, రసం, వేడి వేడి రసం, సాంబార్ సాంబార్ విత్ ఏంటి. మమ్మీ అయితే ఇక్కడ 5 ఎడ్లు అయితే పెట్టేసింది అనమాట. ఇక్కడ ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటారో ఈరోజు వాళ్ళైతే ఇందులో అయితే తినాలి. దీనికైతే టెంకాయ కొట్టేసి మనమైతే పూజ చేసేసిన తర్వాత అయితే తినాలి. చెప్పు హాయ్, హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అన్న. టు ఎవ్రీవన్. మమ్మీ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. వీళ్ళు ముగ్గురు అయితే చాలా క్లోజ్గా ఉంటారు. చెప్పు హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు టు క్రేజీ సిస్టర్ LU. నాకైతే ఇక్కడ ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆర్డర్ అయితే ఇది. నాకైతే లాంగ్ నెయిల్స్ అంటే చాలా ఇష్టం, కానీ స్కూల్లో మాత్రం నెయిల్స్ గ్రో చేయడానికి విలువరు. ఇంకేం చేస్తాము, అందుకనేసి నేనైతే 100 నెయిల్స్ అయితే బుక్ చేసుకున్నాను. బయట అయితే 10 నెయిల్స్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకుంటారు, కానీ 100 నెయిల్స్ వచ్చేసి నాకైతే 90 రూపీస్కే దొరికాయి. మనకి 100 నెయిల్స్ మళ్ళీ ఒక చిన్న గ్లూ బాటిల్ అయితే వస్తుంది. నేనైతే ట్రాన్స్పరెంట్ నెయిల్స్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టమైందనమాట. నాకైతే ఇక్కడ అన్ని సైజ్ నెయిల్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత అయితే మేము మేడ మీదకైతే వెళ్ళిపోయాము. కాసేపు అయితే మేము ఇక్కడ మేడ మీద అయితే టైం అయితే స్పెండ్ చేసేసామన్నమాట. ఆ తర్వాత అయితే ఇక్కడ మెయిన్ రోడ్లో అయితే సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే ఇక్కడైతే చూడండి ఎందరు ఉన్నారు. ఇక్కడైతే చాలా మందులు అయితే ఎద్దులను అయితే తోడుకొని వస్తున్నారు అనమాట పూజ చేయడానికి. ఆ తర్వాత అయితే మేము మేడ మీద నుంచి అన్ని వస్తువులు అయితే ఇంటికైతే తెచ్చేసాము. ఈవినింగ్ అయిందనేసి నేనైతే ఫేస్ వాష్ చేసుకునేసి ఇక్కడ నేను పూజ చేసేస్తున్నాను అనమాట.
అయితే ఇక్కడ పూజ చేసిన తర్వాత అయితే తీర్థం అయితే ఇచ్చేస్తున్నాను అందరికీ. తీర్థం అంటే కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నాను నేను. ఈ చిన్నోళ్ళు ఉంటే ఏ పని సరిగ్గా చేయనివ్వరు. చూడండి నేను వచ్చే అందుకే ఏం చేసేసారో పూలనంతా పీకి. ఇక్కడైతే మా అత్తమ్మ టీ పెడుతుంది అందరికీ తాగడానికి. మార్నింగ్ నుంచి పని చేసి చేసి చాలా అలసిపోయామన్నమాట. ఇక్కడ మేము చేసిన సాంబార్ రైస్ అంతా కొంచెం మిగిలిపోయిందన్నమాట. థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోని చూసినందుకు. నాకు అనిపించి ఈ వీడియోని అయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ గైస్.